Hey guys, welcome back to my channel. Hey guys, today's video ఏంటంటే కుకింగ్ వీడియో చేయబోతున్నా. అండ్ ప్రీవియస్ వీడియోలో ఎగ్ టైలన్ రెసిపీస్ అయితే చేస్తున్నాం కదా. సో చాలామంది పిజ్జా చేయమని అడిగారు. సో ఎగ్ రెసిపీస్ కూడా వస్తాయి, ఇంకా 2 more రెసిపీస్ వస్తాయి అంతే ఎగ్ రెసిపీస్. సో టుడేస్ వీడియోలో పిజ్జా అయితే చేయబోతున్నా, వెజ్ పిజ్జా. సో చీజ్ కార్న్ పిజ్జా అయితే చేయబోతున్నా. ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చూసేయండి. నేనైతే ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ రెడీగా పెట్టాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పిజ్జా బేస్, నేనైతే చపాతీ బేస్ తీసుకున్నాను. అండ్ చీజ్, మొజరెల్లా చీజ్, బాయిల్డ్ క్యాప్సికమ్, బాయిల్డ్ టమాటోస్, ketchup, boiled sweet corn, onions, pizza sauce and some chili flakes. So these are the ingredients. ఫస్ట్ అయితే చపాతీ బేస్ తీసుకుంటున్నాను. సో దీనిపైన పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసుకుందాం. 2 tablespoon పిజ్జా సాస్ అయితే తీసుకున్నాను. సో ఈవెన్గా స్ప్రెడ్ చేస్తాను. సో నేను ఇక్కడ చపాతీ బేస్ తీసుకున్నాను. మీరు కావాలంటే సో మైదా బేస్ కూడా తీసుకోవచ్చు. కోర్స్ మనం హెల్తీ వర్షన్ చేస్తున్నాం కాబట్టి సో చపాతీ బేస్ అయితే తీసుకున్నాను. సో ఈవెన్ దో మనం ఎప్పుడైనా అకేషనల్కి మాత్రమే తినాల్సి వస్తుంది ఈ పిజ్జా. సో డైలీ బేసిస్లో అయితే తినలేము. నేనైతే ఇక్కడ డబల్ బేస్ తీసుకున్నాను. మీరు సింగిల్ బేస్ కూడా తీసుకోవచ్చు చపాతీ. అండ్ ఇలా ఫోర్క్తో ఇలా డాట్స్ పెట్టాలి. సో డాట్స్ పెట్టిన తర్వాత ఇలా సాస్ స్ప్రెడ్ చేసి సో మొజరెల్లా చీజ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో నేనైతే ఎక్కువగానే యాడ్ చేస్తున్న మొజరెల్లా చీజ్ యాడ్ చేసిన తర్వాత ఏవైతే మనం బాయిల్ చేసి పెట్టామో ఆల్రెడీ, సో క్యాప్సికమ్ స్ప్రెడ్ చేసి నీట్గా పెడదాము ఒక్కొక్కటి. ఎందుకు బాయిల్ చేస్తున్నానంటే సో మన దగ్గర అవెన్ లేదు కాబట్టి, సో మనం తవ్వ పైన ఈ పిజ్జా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సో ఇవి బాయిల్ చేయాల్సిందే కంపల్సరీగా. బాయిల్ చేయకపోతే ఇవి కొంచెం మనం తినేటప్పుడు కొంచెం పచ్చిగా అనిపిస్తాయి. సో మనం బాయిల్ చేస్తే టేస్టీగా ఉంటుంది పిజ్జా. అండ్ ఓవెన్లో చేస్తే బాయిల్ చేసిన అవసరం లేదు. సో ఓవెన్ లేదు కాబట్టి ఇలా చేస్తున్నాను. సో టమాటోస్ అన్నీ ఇలా ఈవెన్గా పెట్టాను. సో ఒక్కొక్కటి. అండ్ వెజ్జీస్ అన్నీ మనం ఈ షేప్లోనే కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది పిజ్జా పైన. అన్నీ నేను ఇలా స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్, టమాటోస్ అండ్ ఆనియన్స్ అన్నీ ఒకే షేప్లోనే కట్ చేసా. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఆనియన్స్ పెట్టాలి ఒక్కొక్కటి ఈవెన్గా. నేను ఈ స్వీట్ కార్న్ పిజ్జా ఫస్ట్ టైం చేస్తున్నాను. ప్రీవియస్లీ అయితే పన్నీర్ పిజ్జా అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చూడాలి స్వీట్ కార్న్ పిజ్జా ఎలా వస్తుందో. ఆనియన్స్ అన్నీ పెట్టిన తర్వాత మనం ఏవైతే బాయిల్ చేసుకున్నామో స్వీట్ కార్న్, ఈ స్వీట్ కార్న్లోకి ఆల్రెడీ నేను సాల్ట్ వేసి బాయిల్ చేశాను. సో ఇవి ఒక్కొక్కటి స్ప్రెడ్ చేసుకుందాం. సో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్వీట్ కార్న్, దీనిపైన చీజ్ యాడ్ చేయాలి, మొజరెల్లా చీజ్. పిజ్జా అంటే కంపల్సరీగా మనకి చీజ్ ఎక్కువ ఉంటేనే సో పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ 2 పిజ్జాస్ అయితే చేశాను. ఒకటి తవ పైన పెట్టి ఇంకొకటి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో మా ఇంట్లో 4 మెంబర్స్ కాబట్టి 2 పిజ్జాస్ అయితే ప్రిపేర్ చేశా. సో ఇది
కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తవా పైన షిఫ్ట్ చేస్తాను. సో ఇది లో ఫ్లేమ్లో 15 to 20 minutes అట్ 180 degreesలో అయితే కుక్ చేశాను నేను దీనిపైన. సో పిజ్జా అయితే దీనిపైన పెట్టి దీనికి లిడ్ అయితే క్లోజ్ చేశాను. ఫస్ట్ అయితే ఇలా గ్లాస్ లిడ్ పెట్టాను. సో తర్వాత బ్రేక్ అవుతుందేమో అని మరీ స్టీల్ ప్లేట్ అయితే క్లోజ్ చేసి 15 to 20 minutes పెట్టింటే సో పిజ్జా అయితే రెడీ అయ్యింది. సో చూడండి పైన అంతా చీజ్ మెల్ట్ అయింది. సో ఇలా నేను లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టాను. సో సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను. దీనిపైన సో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసి సో కెచప్ వేసుకొని తింటే సో పిజ్జా అయితే సూపర్ ఉంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి స్వీట్ కార్న్ చీజ్ పిజ్జా. ఇక్కడ చూడండి చీజ్ ఎలా మెల్ట్ అయింది. సో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. డెఫినెట్గా మీరు కూడా చేసుకోండి ఇలా చపాతీ పిజ్జా. అండ్ నా టుడేస్ వీడియోలో వచ్చేసి హౌ ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఫుడ్ అనేది చూపిస్తాను. సో క్రాక్డ్ ఫుడ్కి ఎలా నేను నైట్ కేర్ రొటీన్ చేస్తాను చూపిస్తాను ఈ వీడియోలో. సో చూడండి. ఫస్ట్ అయితే మనం ఇలా టబ్ తీసుకొని అందులో హాట్ వాటర్ ఫిల్ చేసుకుందాం. సో నేనైతే ఇలా ఫిల్ చేసుకున్నాను. సో ఇందులో కోకోనట్ ఆయిల్ ఒక 4 tablespoon యాడ్ చేసుకొని అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇవి కూడా అమెజాన్లో దొరుకుతాయి. సో ఇవి కూడా యాడ్ చేసుకుంటే మనకి అరోమా బాగుంటుంది. సో ఇప్పుడు వేస్తున్నాను కోకోనట్ ఆయిల్. సో ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఎసెన్షియల్ ఆయిల్ వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి సిలికాన్ సాక్స్ అయితే బుక్ చేశాను. సో ఇవి ఫుడ్కి చాలా హీల్ చేస్తాయి ఇవి. సో నార్మల్ సాక్స్ కూడా వేసుకోవచ్చు, బట్ ఇది ఫాస్ట్గా మనకు వర్క్ చేస్తాయి సిలికాన్వి. అండ్ ఏవైతే క్రాక్డ్ ఫుడ్ ఉంటాయో త్వరగా హీల్ చేయడానికి ఇవి బాగా పనిచేస్తాయి సిలికాన్ సాక్స్. నేనైతే ఈ క్రీమ్ యూజ్ చేస్తున్న ఫిక్స్ డర్మా ఫోబిటెక్ ఫర్ ఇంటెన్సివ్ ఫుడ్ రిపేర్ క్రీమ్ ఇది. సో చాలా బాగా వర్క్ చేస్తుంది క్రాక్డ్ ఫుడ్కి. ఇప్పుడు ఎలా యూజ్ చేస్తానో చూపిస్తాను నేనైతే. సో ఫస్ట్ అయితే ఇలా హాట్ వాటర్లో మనం డిప్ చేసుకోవాలి మన ఫుడ్ని క్లీన్ చేసేసి తర్వాత. సో ఈ ఫిక్స్ డర్మా ఫోబిటెక్ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. సో ఇందులో లాక్టిక్ యాసిడ్, టీ ట్రీ ఆయిల్ అండ్ షియా బటర్ అండ్ యాపిల్ సైడ్ వెనిగర్ అండ్ అగ్రినిన్ మనకి లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ ఇస్తుంది మన ఫుడ్కి. మనకి ఫుడ్కి వచ్చే బర్నింగ్ సెన్సేషన్ అండ్ ఇరిటేషను సో ఇవన్నీ తగ్గించి అండ్ క్రాక్డ్ హీల్స్ని సో హీల్ చేయడానికి బాగా యూస్ అవుతుంది ఈ క్రీము. సో అండ్ ఈ సాక్స్ కూడా అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఈ 2 లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఇది మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మనకు క్రాక్ ఫ్రీగా ఉంటాయి మన ఫుడ్. So guys, that's it for today's video. So if you like this video, please do like, share and subscribe to my channel. Till then, bye bye, love you guys.